హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి లాస్ట్ అక్వేరియం బ్లాగ్ పెట్టాను కదా, సో దానికి కంటిన్యూషన్ అనమాట. ఫ్లోరిడా అక్వేరియం నుంచి బయటకు వచ్చాక మేము ఇమాజిన్ మ్యూజియంకి వెళ్ళాము. ఆ మధ్యలో కొన్ని యాక్టివిటీస్ చేసాం, అలాగే లంచ్ కూడా చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్లో చిన్న స్టాల్ లాగా పెట్టారు. అక్కడ కిడ్స్ యాక్టివిటీస్ ఎవరైనా చేయొచ్చు, ముఖ్యంగా కిడ్స్కి పెడతారు ఇలా యాక్టివిటీస్. కలరింగ్ వేయొచ్చు, కీ చైన్స్ ప్రిపేర్ చేయొచ్చు, బ్రేస్లెట్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మేమైతే కీ చైన్ ప్రిపేర్ చేస్తున్నాము. సో వాటికి కావాల్సినవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను వచ్చేసి నాది మా హస్బెండ్ నేమ్ తో 2 కీ చైన్స్ ప్రిపేర్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా కీ చైన్సే చేశారు. బయటకు వచ్చేసాక అందరం లంచ్కి వెళ్తున్నాము. అన్ని హోమ్ మేడ్ ఐటమ్సే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా, ట్రామ్ వెళ్తోంది. పక్కనే అక్వేరియం పక్క నుంచే ట్రాక్ ఉంది. మేమేం తెచ్చామో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆలూ కర్రీ అండ్ వైట్ రైస్ తీసుకెళ్లాము. మిగతా మా ఫ్రెండ్స్ ఏం తెచ్చారంటే, ఒకరేమో పన్నీర్ బిర్యానీ తెచ్చారు, అలాగే ఆలూ ఫ్రై అండ్ పరాటా, వాటితో పాటు కొన్ని స్నాక్స్, డోనట్స్. లంచ్ అయిపోయాక సెయింట్ పీటర్స్బర్గ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడే ఇమాజిన్ మ్యూజియం ఉంది. మాకు ఒక ½ అన్ అవర్ జర్నీ పట్టింది అనుకుంటా. ఇదేంటంటే ఒక యూనిక్ ఆర్ట్ మ్యూజియము. ఈ మ్యూజియంలో మెయిన్గా గ్లాస్ ఆర్ట్ ఉంటుంది. గ్లాస్తో చేసిన క్రియేటివ్ డిజైన్స్, మోడర్న్ ఆర్ట్ వర్క్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ. డిఫరెంట్ గ్యాలరీస్ ఉంటాయి. ప్రతి గ్యాలరీలో డిఫరెంట్ స్టైల్ గ్లాస్ ఆర్ట్స్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ డిజైన్స్, కలర్ఫుల్ స్కల్ప్చర్స్, మోడర్న్ ఆర్ట్ పీసెస్, లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇది స్టూడియో గ్లాస్ ఆర్ట్ కి సంబంధించిన పెద్ద కలెక్షన్స్ లో ఒకటి. అమెరికన్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు చేసిన బ్యూటిఫుల్ గ్లాస్ ఆర్ట్ వర్క్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. డిఫరెంట్ గ్యాలరీస్ ఉంటాయి. ప్రతి గ్యాలరీకి ఒక థీమ్ ఉంటుంది. ఇది వచ్చేసి యూజువల్ గా ట్యూస్డే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 10 to 5 PM ఉంటుంది. సండే మాత్రం 12 PM to 5 PM. మండే క్లోజ్డ్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేదంతా గ్లాసే. ఈ బ్యాంబూని కూడా గ్లాస్ తో క్రియేట్ చేశారు. ఇవే కాకుండా కొన్ని వింటేజ్ ఐటమ్స్ కూడా పెట్టారు, లైక్ పాత మిర్రర్స్, బైనాక్యులర్ గ్లాసెస్, మైక్రోస్కోప్స్, ఇవన్నీ. ఇది ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. సో ఇది ఇమాజిన్ మ్యూజియం స్టోరీ. మీ అందరికి కూడా నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశానో అలా ఎక్స్పీరియన్స్ చేశారని అనుకుంటున్నాను ఇది చూసిన తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా నచ్చిందో, మీకు ఏమనిపించిందో ఇది చూశాక నాతో కామెంట్స్లో చెప్పండి. ఇలాగే ఇంకా చాలా చాలా బ్లాగ్స్ మీ ముందుకు రాబోతున్నాయి. దానికి ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ అనేది కావాలి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.